ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 29,990, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 36,766, జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 35,132, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 36,766 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఇంజనీరింగ్ అండ్ కాంపిటేషనల్ మెకానిక్స్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 10,384 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 21,208 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 12,340 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 21,208 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ 2025లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. సో ఈ క్యాంపస్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 72 lakhs per annum అయితే ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 4.5 lakhs per annum అయితే ఉంది. మీడియం ప్యాకేజ్ వచ్చేసి మనకి 12.6 lakhs per annum అయితే ఉందండి. టోటల్ ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 83.29% అయితే ఉందండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. బాయ్స్ హాస్టల్స్ వచ్చేసి టోటల్ 7 ఉన్నాయండి. అలానే గర్ల్స్ హాస్టల్స్ వచ్చేసి టోటల్ 2 ఉన్నాయి. బాయ్స్ హాస్టల్ కెపాసిటీ వచ్చేసి మనకి 1800 అయితే ఉంది. గర్ల్స్ హాస్టల్ కెపాసిటీ వచ్చేసి మనకి 145 అయితే ఉందండి. సో దీని హాస్టల్ ఫీ వచ్చేసి పర్ యానం 70,000 అయితే ఉంటుందండి. సో అలానే ఈ క్యాంపస్లో మనకి గెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎప్పుడైనా పేరెంట్స్ స్టూడెంట్స్ని విజిట్ చేయాలనుకుంటే వాళ్ళ కోసం సపరేట్ మనకి గెస్ట్ రూమ్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. అకామిడేషన్ విషయానికి వస్తే డబుల్ షేరింగ్, త్రిబుల్ షేరింగ్ అయితే ఉంది.